గారు ఏదైనా అమ్మవారి ఉపాసన అనగానండి చాలా వరకు కూడాను సాత్వికము ఇదేం రెండు రకాలుగా విభజిస్తుంటారు కదా గురుగారు. అవును. కానీ అమ్మకి రెండు రూపాలుగా ఉంటుందండి. అమ్మవారిని మనం చూసే విధానాన్ని బట్టి మనం తీసుకునేటువంటి సాధన మార్గాన్ని బట్టి ఉంటుంది కానీ అమ్మవారి ఈవిడ దుష్టదేవత లేకపోతే ఈవిడ వామాచార దేవత ఈవిడ సమయాచార దేవత అంటూ భేదం ఏదీ లేదు. మనం ఆచరించే మార్గాన్ని బట్టి ఉంటుంది. కాళీ ఉపాసనని సాత్వికంగా చేయొచ్చు, చిన్నమస్తా ఉపాసనని సాత్వికంగా చేయవచ్చు. అలా చేయవచ్చు అనే విధానాన్ని సమాజానికి తెలియజేయడం కోసమే ప్రత్యేక చిన్నమస్తమే ప్రత్యేక సాధన చేశాను. అలాగే మన త్రిపుర సుందరితో విశేషమైనటువంటి తాంత్రిక వామాచార సాధనలు ఎన్నో చెప్పబడ్డాయి మంత్రశాస్త్రంలో. కాబట్టి ఈ దేవత దీనికి అనేటువంటి సిద్ధాంతం అయితే ఏదీ లేదు. ఏ దేవతని ఏ మార్గంలో ఉపాసిస్తామో ఆ మార్గంలో ఆ దేవత ఆ ఫలితాలు ఇస్తుంది. చిన్నమస్తా దేవతను తీసుకున్నట్లయితే కావ్యకంఠ వశిష్ఠ గణపతి ముని వారు ఎంతో సాధన చేసి వైదిక మంత్రాలతో ఇంద్రమంత్రం, ఇంద్ర సహస్రనామం, ఐంద్రి సాహస్రి లాంటి గొప్ప గొప్ప మంత్రాలతో ఋగ్వేదంలో చెప్పబడిన మంత్రాలతో కీర్తించారు. ఆ మంత్ర సాధనతో చిన్నమస్తాని వైదిక మంత్ర సాధనగా సాధించవచ్చు. మరి అదే చిన్నమస్తని వామాచార తాంత్రిక సాధనలు చేసేవాళ్ళు ఉన్నారు. అయితే ఈ మార్గంలో తొందరగా సిద్ధిస్తుంది, ఈ మార్గం తొందరగా సిద్ధించదు అని సమయాన్ని చెప్తారు కానీ దేవతానుగ్రహం పొందడానికి ఏ మార్గమైనా సుగమమే. మీరు అమ్మవారిని పట్టుకోవడానికి ముందు కుటుంబ నేపథ్యం మీరు ఎలా వచ్చారు పూర్తి వివరాలను తెలియజేయండి. దైవీ సాధన నా జన్మ పుట్టుకతోటే నాకు ఉన్నది. పుట్టిన తర్వాత నుంచి నేను నా చిన్ననాడే పంచాయతనం అర్చన చేస్తూ వచ్చాను. 8వ సంవత్సరం 7వ సంవత్సరంలోనే నాకు నమ్మకం, చమకం, శ్రీ సూక్తం, పురుష సూక్తం లాంటి వేదమంత్రాలన్నీ కూడా నేను గురుముఖత చెప్పుకోవడం జరిగింది. ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే రోజుల్లో కూడా నేను ఈ నవగ్రహ ప్రతిష్టాకల్పం ఇవి మొదలుగా ఇవన్నీ కూడా నేర్చుకున్నాను. తర్వాత నాలో ఒక కోరిక రగులుతూ ఉండేది. నేను ఏదో సాధించడానికో సాధన చేయడానికో జన్మెత్తాను, దాన్ని ఎట్లా సాధించాలి అని విపరీతమైన కాంక్ష ఉండేది. అది ఏమిటో తెలియదు. ఆ తెలియని పరిస్థితుల్లో బాధపడుతూ ఉండేవాడిని. యాక్చువల్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సి అప్లైడ్ మ్యాథమెటిక్స్ చేశాను ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. చేసిన తర్వాత నాకు రైల్వేలో వెంటనే జాబ్ వచ్చేసింది. ఇంటర్మీడియట్ గ్రేడ్లో ఒక ఇన్స్పెక్టరియల్ లెవెల్లో జాబ్లో చేరాను. ట్రాఫిక్ అప్రెంటిస్ అని చెప్పి జాబ్లో చేరాను. చేరి నేను మౌలాలీలో ట్రైనింగ్ అవుతున్న రోజుల్లో ఆ సమయంలో నాలో విపరీతమైన బాధ. నేను చేస్తున్న పని ఏంటి, నా లక్ష్యం ఏమిటి, నేను చేయాల్సిన పని ఏమిటి అనే వాటి మధ్యలో తారతమ్యాన్ని చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడిని మనసులో భావన వచ్చినప్పుడల్లా. ఒకరోజు మా నాన్నగారికి ఫోన్ చేసి అడిగితే మా నాన్నగారు అన్నారు, ఈసారి నువ్వు శని ఆదివారాల్లో ఇక్కడ వచ్చినప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం పెడతానరా, అది చేసుకుందాం మన ఇంట్లో ఒక దైవ సాధన అన్నారు. నాకు అది తృప్తికరంగా అనిపించాల. అది కాదు, నేను దానికోసం కాదు పుట్టింది, నేను ఏదో లక్ష్యం నాకున్నది అనే మనసులో విపరీతమైన తపన. చాలా బాధపడ్డాను. ఆ తర్వాత 2 సంవత్సరాలు సుమారుగా అయిన తర్వాత నేను విజయవాడ పోస్టింగ్ వచ్చింది. 96లో నేను విజయవాడ వచ్చాను. వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ భువనేశ్వరి పీఠంలో ఇక్కడ గన్నవరం దగ్గర ఒక ఆశ్రమం ఉంది, భువనేశ్వరి పీఠం చిదానంద ఆశ్రమం. ఆ ఆశ్రమంలో మా నాన్నగారు వెళ్ళడం జరిగింది నవరాత్రి దీక్షలకి. వెళ్ళినప్పుడు అక్కడ అద్భుతమైనటువంటి శ్రీచక్రార్చన అది జరుగుతూ ఉండగా చూసి మా నాన్నగారు నన్ను తీసుకెళ్ళారు మొన్నాడు. నేను ఆశ్రమంలో అడుగు పెడుతూనే నా మనసు ఎంత ఆనందం కలిగిందంటే అద్భుతం, ఇది చేయడానికే నేను జన్మెత్తాను అనిపించి ఇక ఆ భావం నాలో బాగా పటిష్టంగా అయిపోయి నేను ఇంకా శ్రీచక్రార్చన నేర్చుకోవాలని తపన పడ్డాను. శిష్లా చంద్రశేఖర శాస్త్రి గారు అనే పీఠ ఆ రోజు అర్చన చేస్తున్నటువంటి మహానుభావులు ఆ రోజు పీఠ మీద కూర్చుని పక్కన సీతారామయ్య గారు అని చెప్పి ఏలూరు నుంచి వస్తారు, ఏలూరు సీతారామయ్య గారు అనేవారు, వారు బొర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఇలాంటి మహామహులందరూ ఉన్నారు ఆ రోజు నా పీఠంలో. వారందరినీ కలిసి నేను వారి కల్పం కావాలని అడిగి ప్రత్యేకంగా విజయవాడ వచ్చి ఫోటోస్టాట్ తీసుకొని మళ్ళీ వారి పుస్తకం వారికి అప్పచెప్పి తర్వాత నేను శిష్లా చంద్రశేఖర శాస్త్రి గారి ఇక్కడే కలిశాను. విజయవాడలో ఉండేవారు ఆయన, ఇక్కడ నల్లగేట్ సమీపంలో సత్యనారాయణపురంలో ఉండేవారు. వారిని కలిసి నాకు దీక్ష ఇవ్వాల్సింది, నేను కూడా శ్రీ విద్య అమ్మవారి దీక్ష నేను కూడా చేస్తాను అని వారితో నమస్కరించి అడిగితే
వారు అలాగే చూద్దాం నాయన అన్నారు. అలా నా భార్యకి నాకు శ్రీ విద్యా దీక్ష ఇవ్వడం జరిగింది. 2000 ఇయర్లో 2000 సంవత్సరంలో నేను నా భార్య ఇద్దరం కూడా పాదుకాంత పూర్ణ దీక్షితుడిని అయ్యాను. అంతకుముందు నాన్నగారి దగ్గర పంచదశ తీసుకున్నాను. నాన్నగారు కూడా పాలకులు అప్పాజీ గారి దగ్గర శిష్యులు ఆయన. నాన్న దగ్గర పంచదశ తీసుకున్నాను. చిన్ననాటి నుంచి మొత్తం వైదిక పరంపర అంతా కొంత అలవాటు ఉన్నది. తర్వాత వివాహం అయిన తర్వాత నా భార్య తనకి పెద్ద పరిచయం లేకపోయినా తనని కూడా నేను దీనిలో మార్గంలోకి రమ్మనమై వెళ్ళి గురువు గారి దగ్గర మంత్రదీక్ష తీసుకోవడం జరిగింది. ఆ రోజుల్లో ఈవిడికి చాలా భయం. మంత్రదీక్షలు అవి అంటే అమ్మో మడి తడి చాలా ఉంటాయి, అవన్నీ నేను చేయలేను, నా వల్ల కాదు. గురువు గారు అన్నారు, భార్యాభర్తలు ఇద్దరూ కూడా బండికి కట్టినటువంటి 2 ఎద్దులు లాంటి వాడు, తప్పనిసరిగా ఇద్దరూ తీసుకుంటేనే ఇస్తా, ఒక్కరికైతే నేను ఇయ్యను అని చెప్పారు. ఆవిడ తీసుకోనంటే మళ్ళీ ప్రమాదం, నువ్వు ఇబ్బంది పడద్దు, అవన్నీ నేనే చేసుకుంటా, ఇంట్లో మడి తడి అన్నీ నేనే చేసుకుంటా, నువ్వు చేయాల్సిన చెప్పం కూడా నేనే చేసి నీ పేరు ధారపోస్తా, అందుకని నీకు ఇబ్బంది లేదు, నువ్వు వచ్చి నాతో పాటు నా పక్కన కూర్చో, మంత్రం తీసుకునే వరకు నాకు సహకరించు భార్యగా అంటే, మీరు అన్నారు కాబట్టి చేస్తున్నాను అని చెప్పి నా వెనకాల పాపం నన్ను అనుసరించింది నా భార్య. అలా గురువుగారి దగ్గరికి వెళ్ళడం, గురువుగారు సర్వప్రాయశ్చిత హోమాలు, తక్కినటువంటి మిగతా పుణ్యవచనం, గణపతి పూజ, ఈ కల్పాలన్నీ జరిపించి మాకు పూర్ణ దీక్ష ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మేము సాధనాలు మంచి సాధన చేసాం. 2000 నుంచి 2000 ఈరోజు 24th ఇయర్. ఈ 24 ఏళ్లలో మహావిద్యా హోమాలు, చండీ సప్తశతీ హోమాలు, షోడశాక్షరి పురస్చరణలు, ఎన్నో పురస్చరణలు చేశాను నేను. అన్ని పురస్చరణలు, పురస్చరణాంగ హోమాలు, తర్పణ మార్జనాదులు, ఇవన్నీ కూడా మంత్రాలకు చేయవలసినటువంటి సంస్కారం. మనం ఏదైతే సిద్ధి పొందాలనుకున్నామో దాన్ని చేసే కనీస కర్తవ్యాలు అవన్నీ చేస్తూ వచ్చాము. మా జన్మ ధన్యమైందని నేను చాలా సంతోషంగా ఉంటాను. ఈ రోజున నేను ఉద్యోగంలో చేరిన తర్వాత ఈ ఉద్యోగం నాకు బర్డెన్ అయిపోయింది. నా సాధనకి సరిగా ముందుకు వెళ్ళలేకపోతున్నాను నేను. ఆ స్థితిలో 12 సంవత్సరాల ముందే నేను వాలంటరీ కూడా తీసేసుకున్నాను. 2017వ సంవత్సరం జనవరిలో నేను వర్క్షెడ్ ఇన్స్పెక్టర్గా చేస్తూ రైల్వేలో వాలంటరీ తీసేసుకున్నాను. ఎందుకు అంటే నా జీవితం మీద నాకు ఒక అవగాహన ఉంది. నాకు ఎంత మిగతా ఆయుర్దాయం ఎంత ఉంది, ఈ మిగిలిన ఆయుర్దాయంలో నేను ఎంత సాధన చేయగలను అన్న, నేను అందుకోవాల్సిన ఆ మెట్టు అందుకునే వరకు నా జీవితం ఉండాలి. అందుకని ఈ పరిమాణాన్ని అంతా లెక్క వేసుకుని నేను బయటకు వచ్చేసాను. రైల్వేలోంచి బయటకు వచ్చాను. వచ్చి సంతృప్తిగా నేను ఈరోజు సాధన చేసుకుంటున్నాను. ఇప్పుడు 7 సంవత్సరాలు అయింది. ఇంకా నాకు సర్వీస్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ నాకు 55వ సంవత్సరం నడుస్తుంది. ఇంకా ఒక 5 ఏళ్ళు సర్వీస్ ఉంది. కానీ అయినా కూడా నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. నా ఉద్దేశం ఒకటేనండి, పుట్టినవాడు గెట్టగా మానడు, జాతస్య ధ్రువ మృత్యు. మరణించేటప్పుడు కళ్ళమ్మడి నీళ్లు పెట్టుకుంటూ ఏదో మిగిలిపోయిందో, నేను ఏదో చేయలేకపోయానని మరణం రావడం కాదు. మనం మరణించే సమయంలో చాలా కంటి నిండా తెల్లటి కాంతులతో, ఆనంద స్ఫూర్తితో, ఎంతో ఆనందంగా మన శరీరాన్ని వదిలేయాలంటే ఈ జన్మలో నేను చేసిందంతా ఎంతవరకు చేశాను, నేను నా జన్మని ఎంతవరకు వినియోగించుకున్నాను అనేది అక్కడ ప్రశ్న వస్తుంది. అందుకని నా జీవితంలో మిగతా భాగానంతా దైవాన్ని ఖర్చు పెట్టడానికి వినియోగిస్తున్నాను. అప్పుడు నాకు నేను చేరాల్సిన ఎండుకు చేరగలనని నా లక్ష్యం చేరితే అక్కడితో నాకు సంతృప్తి. ఈ శరీరాన్ని వదిలేసినా పర్వాలేదు.